సీఎం రేవంత్ రెడ్డి గారు మీడియా పైన విషం చెబుతున్నారు. మీడియా పైన ఇప్పుడు జరుగుతున్నటువంటి డిఎస్సి విద్యార్థుల పైన అనేక రకమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. అంటే పోలీస్ వ్యవస్థను కంట్రోల్లో పెట్టుకొని అణిచివేతకు గురి చేస్తున్నారు. అణిచివేత అంటే మామూలు కాదు. విద్యార్థులు ఎవరైనా వస్తే తరిమి కొట్టండి, మీడియా వాళ్ళు వస్తే కూడా వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళపైన దాడులు చేయండి అని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు మనకు చెప్పడం జరిగింది. దానిపైన రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒక చిన్న వీడియో మీకు చూపిస్తా. ఒక్కసారి ఏం చెప్పినా మనమే విందాం. వినండి ఒకసారి. ఛానళ్ళు ఉన్నాయి కదా అని అద్దె కొడుకు వేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారేమో. బండ పెట్టి తొక్కి పేగులు తీస్తా అద్దె కొడుకులు నొక్కనొక్కని మైక్ కింద పెట్టుకొని మైకు తీసుకొచ్చి ఎవరిని మూచుకుంటా పెడితే వాడు కూతలు కూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు టీవీలో వేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదు. గిది ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించడం టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఎదురు తిరిగినప్పుడు ఆ రోజు వచ్చిన మీడియాను ఆ రోజు మరి మీకు చూపించబట్టి కదా మీరు ఈ స్థాయికి వచ్చిర్రు, ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజు మీడియా వ్యవస్థ అనేది లేకపోతే మీరు బయట ప్రపంచానికి తెలుసుకోవాలి. కనీసం మీ పాలమూరు నుంచి అది కదా, పాలమూరు నుంచి మీరు పుట్టిన ఊరు నుంచి 1 కిలోమీటర్ వరకు కూడా మీరు ఏందో తెలియకపోయేది. ఆ రోజు మీడియా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను హైలైట్ చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రశ్నించిన గొంతు అని చెప్పేసి ఎన్నో రకాల హెడ్డింగ్లు పెడుతూ మీడియా పత్రికలు మీ పైన మంచి అభిప్రాయాన్ని చూపించడం జరిగింది. అదే మీడియా పైన నువ్వు విషయం చిమ్మాల్సిన అవసరం మీకేముంది? గెలిచి నువ్వు 7 నెలలు కాలే, 7 నెలలు చేస్తుంటే ఇంకా దాదాపు 5 ఏళ్ల పదవి, 5 ఏళ్లలో దాదాపు 4 ఏళ్ల పైచినుకు నీకు. అప్పటి వరకు మీడియా వ్యవస్థని ఈ విద్యార్థులని రాష్ట్ర ప్రజలను ఏం చేస్తారని చెప్పి ప్రజలు ఇప్పటికీ దిగులు చెందుతున్నారు. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి. డిఎస్సి వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నా న్యాయమైనది, వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైనది అని చాలా మంది మేధావులు ఇప్పుడు అనేక రకమైన టీవీలలో చెప్తూ ఉన్నారు. అది మీకు కూడా తెలుసు. కానీ వాళ్ళపైన అణిచివేయడానికి గల కారణం ఏంటి? అసలు ఎందుకోసం అణిచివేస్తున్నారు మీరు? వాళ్ళు ఏమైనా ఏం కావాలన్నారు? వాళ్ళ భూములు కావాలన్నారా, లేకపోతే వాళ్ళకు ఫ్రీగా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మాకు 10 లక్షలు కావాలని చెప్పేసి వాళ్ళు అయితే అడగట్లేదు కదా. వాళ్ళు ఏమన్నా న్యాయపరంగా ఏంటంటే మాకు కొద్ది రోజులు టైం ఇవ్వండి, 3 నెలలు టైం ఇవ్వండి, ఆ 3 నెలల తర్వాత మేము ఎగ్జామ్స్ రాస్తాం అంటున్నారు తప్ప మాకు ఇప్పుడు ఎగ్జామ్స్ రాయకుండా డైరెక్ట్ మమ్మల్ని గవర్నమెంట్లో తీసుకోండి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మీ ఎమ్మెల్యేలు ఎంపీలు తీసి మాకు పనులు లేవు, మాకు 4-5 లక్షలు జీతాలు ఇచ్చి మీలాగా ఒక కార్లు ఇచ్చి మీలాగా మీతో పాటు మేము ఉంటామని చెప్పి వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు అడిగేది ఒకటి ఏంటంటే మేము చదువుకున్నాము కానీ ప్రిపేర్ కావడానికి కోసం ఒక 3 నెలల టైం ఇవ్వండి అంటున్నారు. దానికోసం మీరు వాళ్ళు చిన్నగా న్యాయపరమైన ధర్నా చేస్తుంటే పోలీస్ వ్యవస్థ అంతా ఉసిగొలిపి వాళ్ళపైన దాడులు చేస్తూ వాళ్ళ దాడులను ప్రజలకు చూపించడానికి, ప్రభుత్వాన్ని చూపించడానికి వచ్చినటువంటి మీడియా సంస్థల పైన వాళ్ళపైన దాడులు చేస్తూ పోలీస్ వ్యవస్థ అనేది మొత్తం పూర్తిగా తమ కంట్రోల్లో పెట్టుకొని, ప్రభుత్వం కంట్రోల్లో పెట్టుకొని ప్రతిపక్షాలని, విద్యార్థులని, అలాగే మీడియా సంస్థని మొత్తం అయితే అణిచివేత ప్రయత్నం చేస్తున్నది. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే 2-3 సంవత్సరాల్లో కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. 100% చెప్తున్నా. ఇప్పటికీ 7 నెలల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. కానీ దీంతో మాత్రమైతే ఎంబడి స్పందించకపోతే మాత్రమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే విద్యార్థులు చాలా కోపంతో రగిలిపోతున్నారు. ఇప్పటికీ రైతుల బంధు లేక, ఆసరా పింఛను లేక, ఎలాంటి పథకాలు లేక, టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పథకాలు కూడా సరిగా టైంకి అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి. విద్యార్థులపైన దాడులు, అలాగే మీడియా పైన దాడులను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఇప్పుడు విద్యార్థులు వాళ్ళు చేస్తున్న తప్పేంటి? వాళ్ళకు ఒక 3 నెలలు వాయిదా కావాలని చెప్పి ప్రభుత్వానికి అర్థమయ్యేలాగా శాంతియుతంగా వాళ్ళకు నిరసన తెలుపుతున్నారు. నిరసన తెలిపే హక్కు మనకు లేదా? మీడియా వాళ్ళని చూపించడానికే మీడియా ఉన్నది. చాలా వరకు ఛానళ్ళు ప్రభుత్వాలకు కొమ్ము కాస్తూ ప్రభుత్వాలకు అమ్ముడు పోయినాయి. అలాంటి ఛానళ్ళు రావడం లేదు. వచ్చిన కొద్దో గొప్ప 2-3 ఛానళ్లను, అది వాళ్ళ బాధలను, వాళ్ళు పడుతున్నటువంటి ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో చూపిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళపైన దాడులు చేస్తూ, వాళ్ళకు భయపెడుతూ, వాళ్ళపైన కేసులు పెడుతూ ఇలా ఇబ్బందులకు గురి చేయడం కరెక్టేనా? వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి. ప్రజాస్వామ్య దేశంలో హక్కుల కోసం పోరాడవచ్చు. వాళ్ళు శాంతియుతంగా వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. వాళ్ళు శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నప్పుడు మీకు చేతనైతే వాళ్ళ డిమాండ్లు వెంబడి పరిష్కరించండి. అంతేగాని మీడియాపై దాడులు చేస్తూ, అలాగే విద్యార్థులపైన దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తే మాత్రం ఇది కరెక్ట్ కాదు. ప్రజలు అందరూ గమనిస్తున్నారు. దీని చాలా తీవ్రమైనటువంటి ప్రభావం కాంగ్రెస్ పార్టీ పైన పడే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి.